స్వతంత్రం సాధించుకొని 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఫలాలు మనం అన్ని వర్గాలకి అభివృద్ధి కోసం మనం అందుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చున్న తర్వాత భారతదేశంలో 29 రాష్ట్రాలు లేక అనేక కేంద్రపాలిత ప్రాంతాలు కాకినాడ నగరంతో సహా అభివృద్ధి వైపు పరిగెడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఒక పక్క ప్రధానమంత్రి గారు, మరొక పక్క రాష్ట్రపతి గారు, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. గాంధీ గారు కలలుగన్నటువంటి రామరాజ్యం అనేటటువంటి స్లోగన్ మనం చాలా రోజుల నుంచి మనం వింటున్నాం, చెప్తున్నాం. గ్రామాలకి సర్పంచుల యొక్క పరిస్థితి పూర్తిగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో. స్వతంత్ర ఉత్సవాలు చేయడానికి కూడా 100 రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ మినిమం 10,000, 25,000, 50,000 కేటాయించి స్వతంత్ర ఉత్సవాలు ఘనంగా చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తూ నిధులు రిలీజ్ చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించవలసిన అవసరం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని వర్గాల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క అభివృద్ధి, యువకుల యొక్క అభివృద్ధి, రైతుల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా మైనార్టీల యొక్క అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బడ్జెట్లు చూసినట్లయితే ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి. చెరువు నిండినప్పుడు రైతులు ఎంత నీరు తోడుకుంటే అంత చేను పండేటటువంటి, చేను తడిచేటటువంటి నీరు ఏ విధంగా ఉందో మన రాష్ట్రాలకి బడ్జెట్ కూడా అంత పెద్ద బడ్జెట్ పెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఏం చేస్తే బడ్జెట్ పెట్టేటప్పుడు మాల్కొండయ్య గారికి ఎంత ఇచ్చాం, కాకినాడ ఎంపీకి ఎంత ఇచ్చాం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చాం, వాటాలు వేసి బడ్జెట్ పెట్టేది. ఇప్పుడు అలా కాకోకుండా అభివృద్ధి ఆధారంగా కాకినాడకు సంబంధించినటువంటి ఎంపీ గారు ఎంత అభివృద్ధి చేస్తే అంత నిధులు, పోలవరం ఎంత త్వరగా పూర్తి చేస్తే అన్ని నిధులు, రాజధానిని వేగవంతం చేస్తే అన్ని నిధులు, మనకి హైవే రోడ్లకు నిధులు, పిల్లలు చదువుకోవడానికి సర్వశిక్ష అభియాన్ నుంచి నిధులు ఇచ్చి స్కూల్ డెవలప్మెంట్, ప్రజల ఆరోగ్యాల కోసం పిహెచ్సి సెంటర్లు 10 పడకల హాస్పిటల్గా మారుస్తూ వైద్య సదుపాయాలు పెంచినటువంటి ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలని గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో, స్వతంత్రం వచ్చిన తర్వాత రామరాజ్యం, గ్రామరాజ్యం కావాలన్నారో అది ఇవాళ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. నేను ఈ సందర్భంగా కోరుతున్నటువంటి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. కానీ తర్వాత రోజుల్లో అభివృద్ధి, మన యొక్క ప్రాంతం అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి, మన దేశం యొక్క అభివృద్ధి, మన యొక్క ప్రజల యొక్క అన్ని వర్గాల అభివృద్ధి వైపు ఈ ప్రభుత్వం పరిగెడుతుంది. కాబట్టి ప్రజలు ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి స్వతంత్ర ఫలాలు మన ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా వస్తున్నటువంటి ఫలాలని ప్రతి ఇంటికి అందించాలి, ప్రతి వ్యక్తికి అందించాలి. ఆ విధంగా మనం కూడా సైనికుల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూనే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇవాళ బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకవైపు అప్పుడు విడిపోయినప్పుడు జరిగినటువంటి అల్లర్లు బాగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కూడాను. కానీ వారం రోజుల నుంచి బంగ్లాదేశ్లో హిందువుల పట్ల విశ్వాసం లేనటువంటి, మత రాజకీయాలు చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వారు హిందువుల మీద చేస్తున్న దాడులను తీవ్రంగా మనం అందరం కూడా ఖండిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తే వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూడటానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా మానవత్వం కలిగినటువంటి మనుషులు. అటువంటి వీడియోలను చూసినప్పుడు బాధేస్తుంది. నిన్న ఒక వీడియో వచ్చింది, చూపించడానికి కూడా నాకు బాధగా ఉంది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి, అంటే బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అక్కడ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి సహకరించకపోయినా కొన్ని పార్టీలు భారతదేశంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని అనవసరమైన గగ్గోలు పెట్టేటటువంటి వారు. మొన్న కేరళలో ఒక అమ్మాయి మీద హత్య ప్రయత్నం జరిగితే, మానభంగం జరిగితే మాట్లాడలేని పరిస్థితి.
ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కాబట్టి వారి మీద ఓసుకోత కోసిన ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేధించిన మానభంగాలు చేసిన ఇవాళ వాళ్ళ ఇల్లు కూల్చేసిన వారికి కనీస గౌరవాలు లేకుండా రోడ్డు మీద పడి వారు పడుతున్న బాధల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా నోరు వెత్తి మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు అనేటటువంటిది ఎలక్షన్లో చేసుకుందాం. రాజకీయాల తర్వాత మన యొక్క అభివృద్ధి, మన యొక్క ప్రజల అభివృద్ధి, మన సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటామో మన యొక్క అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవడం మన బాధ్యతగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఒక పక్క సెలబ్రేషన్ చేసుకుంటూనే మన మీద జరుగుతున్నటువంటి దాడులు, మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూనే మనందరం కూడా అభివృద్ధి వైపు పరిగెట్టవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.